ఉన్నట్లు రీజనల్ ఆఫీసర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. నగరంలోని రింగ్ రోడ్ సూర్య హాస్పిటల్ పక్కన ఉన్న ఈఎస్ఐసి ఆఫీసులో అధికారులతో సమావేశమయ్యారు. 10 మంది ఎంప్లాయీస్ కలిగిన ఉన్న ప్రతి సంస్థ ఈ సదుపాయం కల్పించామన్నారు. ఇంతవరకు ఈ పథకాన్ని అమలుపరుచుకుని సంస్థలు తప్పనిసరిగా అమలుపరచాలని, ఇందుకోసం ఈ ఏడాది పాటు మరింత విస్తృతంగా అన్ని సంస్థల్లో అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రాంప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్, సబ్ రీజియనల్ ఆఫీస్, ఈఎస్ఐసి విశాఖపట్నం. ఈఎస్ఐ చట్టము 1948లో స్థాపించబడింది. ఈఎస్ఐ చట్టం 1948 అనేది సంఘటిత కార్మికులు ఎవరైతే ఫ్యాక్టరీస్ లో కానీ ఎస్టాబ్లిష్మెంట్ లో కానీ పనిచేస్తున్నారో వాళ్ళకి వర్తిస్తుంది. ఈ చట్టం అనేది 1952లో మొదట మన ఢిల్లీ, కాన్పూర్ లో స్టార్ట్ అయ్యి ఈ రోజు భారతదేశం మొత్తం కూడా విస్తరించింది. మన ఆంధ్రప్రదేశ్ లో ఈఎస్ఐ స్కీమ్ అనేది 3 ఆఫీసులు ఉన్నాయి. ఒకటి రీజనల్ ఆఫీసు విజయవాడ, సబ్ రీజనల్ ఆఫీసు విశాఖపట్నము, సబ్ రీజనల్ ఆఫీసు తిరుపతి. మన ఈ ఉత్తరాంధ్రలోని ఈ 6 జిల్లాలకి సబ్ రీజనల్ ఆఫీస్ విశాఖపట్నం కింద పనిచేస్తాయి. స్ప్రీ యాక్చువల్గా ఏదైనా ఒక ఫ్యాక్టరీ కానీ సంస్థలు కానీ ఈఎస్ఐ చట్టం కింద రావాలంటే 10 మంది కార్మికులు పనిచేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు ఈఎస్ఐని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ 10 మంది కూడా 21,000 కన్నా తక్కువ డ్రా చేయాలి. అంటే ఏదైనా ఒక ఫ్యాక్టరీ కానీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఈఎస్ఐ పరిధిలోకి రావాలంటే 10 మంది పనిచేయాలి. ఆ 10 మంది అయిన తర్వాత వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఎవరెవరికి ఈఎస్ఐ కట్టాలి అంటే ఎవరి అయితే గ్రాస్ శాలరీ 21,000 కన్నా తక్కువ ఉంటుందో అటువంటి కార్మికులందరూ కూడా ఈఎస్ఐ పరిధిలోకి వస్తారు. రాంప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్. వరంగల్లో దారుణం చోటు చేసుకుంది. పెళ్లైన 4 నెలలకే